నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి పాదయాత్రగా బయలుదేరిన యువత జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ రజతోత్సవ సభను ప్రజలు కాంగ్రెస్ వ్యతిరేక సభగా భావిస్తున్నారు వరంగల్ సభ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న జగదీష్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులు మోసం చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది బీఆర్ఎస్ లో వలస కార్పొరేటర్ శక్తులు తప్ప ఉద్యమకారులు లేరన్న పిడమర్తి రవి పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన ఇక్కడి ప్రజలకు ఎంత సేవ చేసినా తక్కువేనన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక డీటెయిల్స్ చూద్దాం సిద్దిపేట నియోజకవర్గం రంగధాంపల్లి అమరవీరుల స్తూపం నుండి వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు వెళ్లేందుకు 1000 మంది విద్యార్థులు యువత పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు మాజీ మంత్రి హరీష్ రావు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు సిద్దిపేట నుంచి పాదయాత్రలో బయలుదేరిన విద్యార్థి యువమిత్రులకు ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేశారు జెండా పుట్టిందే సిద్దిపేట నుంచి ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకైనా 2001లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన మరి సిద్దిపేటకు తెలంగాణ ఉద్యమానికి పేగుబంధం ఉంది అవినాభావ సంబంధం ఉంది మళ్ళీ ఇది పార్టీ అలా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నా చాలా పార్టీలు కూడా గమ్యాన్ని చేరుకోవు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ బాటలో జరిగింది పోలీస్ కాల్పుల్లో 369 మంది చనిపోయింది ఆనాటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఉద్యమంలో కొట్లాడినా తెలంగాణ కోసం కొట్లాడినాం తెలంగాణ ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఆత్మగౌరవం కోసం ఆ రోజు పోరాడినాం 10 ఏళ్ల బీఆర్ఎస్ జెండా పుట్టిందే సిద్దిపేట నుంచి ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకైనా 2001లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన మరి సిద్దిపేటకు తెలంగాణ ఉద్యమానికి పేగుబంధం ఉంది అవినాభావ సంబంధం ఉంది మళ్ళీ ఇట్లాంటి వాళ్ళే ఆగమైనరు మాట్లాడిన పార్టీలు ఆగమైనవి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ దేశంలో ప్రజలందరికీ కూడా ఎందుకు తెలంగాణ కావాలో బోధించారు ప్రజలందరినీ సమీకరించారు సమైక్యవాదుల మీద ఢిల్లీ గద్దె మీద పోరాడిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తా ఉన్నాం 1969లో చాలా మంది గాంధీజీ చూపినటువంటి బాటలో అహింసాయుత మార్గంలో సత్యాగ్రహ మార్గంలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిండ్రు మరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినా తెలంగాణ కోసం కొట్లాడినాం తెలంగాణ ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఆత్మగౌరవం కోసం ఆ రోజు పోరాడినాం 10 ఏళ్ల బీఆర్ఎస్ ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు సభకు వచ్చి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుపుకుంటుంటే ప్రజలు మాత్రం దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక సభగా భావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని తెలిపారు ప్రాంగణానికి చేరుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది నిర్వాహకులందరూ కూడా ప్రతినిత్యం ప్రతి క్షణం కేసీఆర్ గారి పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ జామ్లు కూడా కాకుండా ఉండే విధంగా అనేక రూట్లు ఎడమ వైపున వచ్చిన ప్రతి రోడ్డులో ఎక్కడ దిగినా సరే సభా ప్రాంగణానికి చేరుకునే పద్ధతుల్లో రహదారులు ఉన్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కావచ్చు జనగామ నియోజకవర్గాల్లో సంబంధించి ఏ రోడ్డు చూసినా చక్కగా సభా పార్కింగ్ ప్రాంతంలో కూడా లైటింగ్ ఏర్పాటు కూడా చాలా బ్రహ్మాండంగా చేసినారు కాబట్టి రావాలనుకున్న వాళ్ళకి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చేసినారు అయితే ప్రజల్లో ఒక అద్భుతమైన ఉత్సాహం కనబడుతూ ఉంది వాస్తవానికి అది మేము బీఆర్ఎస్ పార్టీ
రజతోత్సవ సభగా నిర్వహించాలని తప్పు చేసినాం. కేసీఆర్ను దూరం చేసుకొని కేసీఆర్ నుంచి విడిపోయి మేము ఆగమైపోయినాం కాంగ్రెస్ మాటలు నమ్మి అని చెప్పి వాస్తవానికి ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. మేమే కొత్త వాళ్ళం, మాకంటే పాతయి 40. తెలంగాణ ఉద్యమకారులు మోసం చేసిన ఘనత మాజీ మంత్రి కేసీఆర్కు దక్కుతుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిరమర్తి రవి అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు ఇన్నయ్య, టైగర్ నరేంద్ర, ప్రొఫెసర్ జయశంకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, విజయశాంతి ఇలా అనేక మంది ఉద్యమకారులను మోసం చేసిన కల్వకుంట్ల కుటుంబం ఉద్యమకారుల పార్టీ అని అనడానికి అర్హత లేదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో వలస వచ్చిన కార్పొరేట్ శక్తులు తప్ప తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ లేరన్నారు. కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన పాత్ర శూన్యమన్నారు. కల్వకుంట్ల కవిత బంతిపూలతో ఉద్యమం చేసే తెలంగాణ రాష్ట్రం రాలేదని, తెలంగాణ రాష్ట్రం తెచ్చింది సబ్బండ వర్గాలతో మాత్రమేనన్నారు పిడమర్తి రవి. ఇక మా ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులకు గారిని నియమిస్తా ఉన్నా. ఇక మా ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులకు గారిని నియమిస్తా ఉన్నా. ఇక మా ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము ఒక జిట్టా బాలకృష్ణారెడ్డికి పాపం పైసలన్నీ పెట్టి తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం పెట్టి నిజాం కాలేజీలో తెలంగాణ జాతర పెట్టి మంచి కార్యక్రమం పెట్టి వంటకాలు పెడితే మొత్తం వచ్చిండు కేసీఆర్ తిన్నాడు. పాపం జిట్టా బాలకృష్ణారెడ్డికి ఎప్పుడు టికెట్ ఇవ్వలే. కేకే మహేందర్ రెడ్డిని ఆగం చేశారు వాళ్ళ కుటుంబం కోసమే. అది దొంగల బండి అంటే వాళ్ళది ఏమంటారు అలీబాబా 40 దొంగలు అన్న రేపులా అనుకొని మనుషులకు అత్తలేరట, టైం ఇస్తలేరట. అసలు మొన్నటి వరకేమో సెల్ఫీలు దిగనిచ్చారు, కనీసం ఫోటోలు ఎవరిని పడితే వానికి ఆనశాల వానికి గప్పాల వానికి చెప్పి ఫోటోలు దిగాలి. మొత్తం ఫోటోలు దిగిన అన్నదమ్ములు బాగుండు. జిట్టా బాలకృష్ణారెడ్డికి పాపం పైసలన్నీ పెట్టి తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం పెట్టి నిజాం కాలేజీలో తెలంగాణ జాతర పెట్టి మంచి కార్యక్రమం పెట్టి వంటకాలు పెడితే మొత్తం వచ్చిండు కేసీఆర్ తిన్నాడు. పాపం జిట్టా బాలకృష్ణారెడ్డికి ఎప్పుడు టికెట్ ఇవ్వలే. సెల్ఫీలు దిగనిచ్చారు, కనీసం ఫోటోలు ఎవరిని పడితే వానికి ఆనశాల వానికి గప్పాల వానికి చెప్పి ఫోటోలు దిగాలి. మొత్తం ఫోటోలు దిగిన అన్నదమ్ములు బాబామ్మలు అందరూ కలిసి మళ్ళీ పనిచేసి అక్కడ ఫుల్ జనాలు వస్తారు. అసలు వీళ్ళు కావాల్సిన అవసరం లేదని దీన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన విలేకరుల మిత్రులారా, ఇవాళ దీన్ని మంచి కవర్ చేయాలని మీ అందరిని కోరుతా ఉన్నా. కాకినాడ జిల్లా పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. పట్టణానికి వచ్చిన ఆయన మొదట ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేశారు.
అది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది సార్. ఇదంతా ఓపీ హాల్ ఆఫీస్ ఇలా వస్తాయి సార్. ఇక్కడ నుంచి ఇది ఎగ్జిస్టింగ్ కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. యూనివర్సిటీలోని రికార్డ్ రూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రశ్నపత్రాలు పూర్తిగా అగ్నికి ఆహుదైపోయాయి. ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సరే అలా కూడా వచ్చింది అటు ఒకటే రూమ్. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో వికలాంగులకు ట్రైసైకిల్స్, వీల్ చైర్స్ ఉచితంగా పంపిణీ జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన వికలాంగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నెప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో అమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడికి టీడీపీ నేత బోండా ఉమా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను యావత్ దేశం నివ్వెరపోయిందన్నారు. మతం పేరుతో ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది యువకులు, యువత పాల్గొన్నారు. కాశ్మీరు పెహల్గాంలో జరిగినటువంటి దాడి భారతదేశంలో 140 కోట్ల మంది ఖండిస్తున్నటువంటి దాడి. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా పర్యాటకుల మీద ఇండియన్ న్యూజిలాండ్గా, ఇండియన్ స్విట్జర్లాండ్గా పిలువబడే పెహల్గాం పోగొట్టుకోవటం, ఏ ముస్లిం యువకులైతే అక్కడ ఉన్నారో
వాళ్ళు పర్యాటకులను కాపాడటానికి మరి ప్రాణాలు వదలటం అనేది దుర్మార్గమైన చర్య. దీనికి పాకిస్తాను టెర్రరిస్టులు ఎన్ని దేశాలు ఖండించినాయి. గతంలో కూడా ఇలాంటి అనేకమైనటువంటి క్రూరమైనటువంటి చర్యలు ప్రేరేపించినటువంటి పాకిస్తానే దీని వెనకాల బాధ్యత వహించాలి. దుర్మార్గమైనటువంటి చర్య. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కావలి చర్యక, విద్రోహ చర్యక, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా భావించి అందరూ కూడా ఖండించాలి. ఇలాంటి వాటిని సహించే ప్రసక్తి లేదు. ఉక్కు పాదంతో అణిచివేస్తామని కూడా ఈ హెచ్చరిక విద్రోహులకి, టెర్రరిస్టులకి తెలియజేస్తాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని సిపిఎం నేతలు ఖండించారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతులకు నివాళులర్పించారు. అనంతరం ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉగ్రవాదుల చర్యలను యావత్ దేశం ఖండిస్తోందని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో 28 మంది యాత్రికులను, స్థానికులను ఉగ్రవాద మూకలు దారుణంగా చంపేశాయి. ఇది మారణకాండ. దేశం యావత్తు కూడా తీవ్రంగా ఖండించాల్సింది. అమాయకమైనటువంటి ప్రజలని ఉన్మాదంతో ఉగ్రవాదులు చంపివేయటం చాలా ఘోరం. సిపిఎం తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరణించినటువంటి వారికి ఉగ్రవాదానికి మతం అనేది లేదు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అందరూ ఖండించాల్సిందే. ఈరోజు ఈ 28 మంది చనిపోయిన వారిలో హిందూ, ముస్లిం, సిపిఎం ఈ ఉగ్రవాద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మత సామరస్యాన్ని కాపాడటం కోసం, దేశ ఐక్యతని కాపాడటం కోసం అందరూ ఉమ్మడిగా నడుంబిగిద్దామని సిపిఎంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అని చెప్పనేటువంటి వ్యత్యాసంలే. హిందువులు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు. ఈ టెర్రరిజం అని చెప్పనేటువంటిది ఏ వైపు నుండి వచ్చినా, ఎవరు పెంచి పోషించినా దానికి పలిపెట్టుకునేటువంటి దానికి కారణమైనటువంటి మీరు దీన్ని ఇంకోవైపు తిప్పడానికో, ఇంకోవైపు వేసేదానికో ప్రయత్నం చేస్తే ప్రజలు అమాయకులు కారు గమనిస్తూ ఉన్నారని చెప్పనేది కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నోళ్ళు. అందుకనే ఖచ్చితంగా ఇది ఎవరు బొగ్గులు ఏరుకుందామని చెప్పనేటువంటి రాజకీయాలు చేయటానికి ప్రయత్నం చేయటం ఎంత మాత్రం క్షంతవ్యం కాదని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024-25 కార్యక్రమంలో మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. సన్న చిన్నకారు రైతులకు రాయితీపై వ్యక్తిగత వ్యవసాయం యంత్రం పరిసరాలను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్రోన్స్ వినియోగంతో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని తెలిపిన మంత్రి డ్రోన్స్ వినియోగంలో రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో డ్రోన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ హట్ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. మొత్తము హైరింగ్ చేసి వచ్చిన అమౌంట్ తో వాళ్ళు రీపే చేసుకోవాలి సార్, సబ్సిడీ అమౌంట్ బ్యాంక్ కి. అది ప్రాసెస్ సార్. 50% లోను. మీరు ఒక పని చేయండి కదా, మొత్తం దానికి సంబంధించినంత కూడా ఎంక్వైరీ చేసి ఇక్కడ మొత్తం మన నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారో దాని గైడ్ లైన్స్ ఏంటి, దాని మీద ఎవరు ఇస్తారా, రోజు ఒక మండలం పెట్టుకునే 5 days నెక్స్ట్ మండే కల్లా ఇచ్చేయండి. నాకు టోటల్ క్లియర్గా రైతు పేరు కావాలని, ఎవరెవరు ఎంత గ్రూపులు ఎవరున్నారో డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వండి. అవి ఉన్నాయా లేదా, ఒకవేళ అమ్మాలనుకుంటే అది రైట్ ఎవరికి ఉంటుంది, ఎందుకంటే అది కంటిన్యూగా సొసైటీలో రైతులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చేసుకోవాలి. ఆ గైడ్ లైన్స్ కూడా చెప్పండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు మందు కొట్టించిన రోజు దాని అనుభవాలు చెప్పు. దానివల్ల కరెక్ట్గానే మనం, ఎందుకంటే ఎంత లాభం ఉంది, ఎంత సమయం ఎంత కొట్టొచ్చింది. డ్రోన్స్తో
మైక్ దగ్గర పెట్టుకుందాం. 4 సార్ల వరకు కొట్టించినాము. అదే లేబర్తో పని చేయాలంటే 5-6 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు డ్రోన్స్ అయితే ఒక ట్యాంక్కి వచ్చేసి 10 ఎకరాలు వరి వేసాను సార్. ఏం వేసావు? 10 ఎకరాలు వరి వేసినాను. 10 ఎకరాలు వరి డ్రోన్ తోనే వాడినాను సార్. 5 రౌండ్లు డ్రోన్ తోనే వాడినాను. మనకు మందులు మేలు వస్తాయి. అంటే ఎకరాకు లీటర్ వాడే మందు మనం 700 ml తోనే పూర్తి చేసి పంట కూడా మంచి పంట వచ్చింది. వరికి ఎక్కువ ఇంకేమంటే కొన్ని చోట్ల ఈ పవర్ గ్రిడ్ దాని కింద అయితే డ్రోన్స్ పోవట్లేదు. అట్లా చోట కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. మిగతా తక్కువ ఉంటాయి. అది కూడా ఇప్పుడు మొత్తం మీద నీకు 1 ఎకరా 700, 10 ఎకరాలు 7,000 సేవ్ అవుతుంది సార్. ప్లస్ ఈ ఫర్టిలైజర్ చాలా మంచి. అది కూడా సార్ మనకు మన అంగట్లో కూడా మనకు తక్కువ మోతాదు ఇస్తున్నారు. మనం డ్రోన్ కొడుతున్నామా ఎట్లా కొడుతున్నామో అడుగుతారు. అంటే డోస్ తక్కువ ఇస్తాడు. తక్కువ ఇస్తున్నారు. డోస్ కరెక్ట్ పడుతుంది సార్. ఇంకొకరు ఎవరు అక్కడ? ఎవరైనా తిరుపతి జిల్లాలో ఉన్న అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఉన్న పిల్లలకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి 6 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లాలోని తడబీసీ సంక్షేమ హాస్టల్ను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటిని కూడా అన్ని రకమైనటువంటి మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ ఏదైతే పిల్లలకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి 6 crores గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది, అన్ని డిపార్ట్మెంట్లు కలిపి. కానీ ఇంకా దానికి అదనంగా కావాల్సినవన్నీ కూడా జిల్లా లెవెల్లోనే సుమారుగా 25 కోట్ల వరకు అదనంగా సమకూర్చి డిఎంఎఫ్ నిధులతో కానీ, సిఎస్ఆర్ నిధులతో కానీ, ఎంపీ ల్యాడ్స్లో కానీ వీటి ఫంక్షనల్ బాత్రూమ్స్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా అంతా ఎలక్ట్రిఫికేషన్, ఫ్యాన్స్, లైట్స్ కూడా, అదేవిధంగా దోమలు అవి ఇవి రాకుండా అన్ని విండోస్, డోర్స్ మెష్తో కవర్ చేయటం, అదేవిధంగా చాలా హాస్టల్స్లో చాలా ఓల్డ్వి కాబట్టి రూఫ్ ట్రీట్మెంట్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయగలం అనే దానికి కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని మిగతా పీజీఆర్ఎస్ ఏదైతే మనకి రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్న దృష్ట్యా ఇక్కడ ఆర్డీఓ గారితో కలిసి ఇవాళ మనము తడా మండలంలో కూడా రెవెన్యూ సమస్యలు కొన్ని తెలుసుకోవడం జరిగింది. సరిపడా మందులు ఉన్నాయా, ల్యాబ్ టెస్టులు జరుగుతున్నాయా డైలీ, అదేవిధంగా డైలీ అందరూ అటెండెన్స్ అంతా ఎట్లా ఉంది హాస్పిటల్లో. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి పాదయాత్రగా బయలుదేరిన యువత. జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను ప్రజలు కాంగ్రెస్ వ్యతిరేక సభగా భావిస్తున్నారు. వరంగల్ సభ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న జగదీష్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారులు మోసం చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుంది. బీఆర్ఎస్లో వలస కార్పొరేటర్ శక్తులు తప్ప ఉద్యమకారులు లేరన్న పిడమర్తి రవి. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన. ఇక్కడి ప్రజలకు ఎంత సేవ చేసినా తక్కువేనన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 టీవీ న్యూస్.